వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. ఏపీఎస్ విధానం అమలైన రోజు సెప్టెంబర్ 1న చెలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏపీ CAPSCA రాష్ట్ర కార్యదర్శి ఆర్ నాగదుర్గారావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలో CPS సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్పి నేడు ఉద్యోగులతో కనీసం ఒక్కసారి కూడా సమావేశం నిర్వహించలేదని అన్నారు. ఉద్యోగులకు ఇవ్వవలసిన బకాయిలు చెల్లించలేదని, కనీసం ఏ ఒక్క ఉద్యోగులకు కూడా విడుదల చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో UTF జిల్లా గౌరవ అధ్యక్షులు MV శ్యాంబాబు, APTF మండల అధ్యక్షుడు IV రత్నం, UTF మండల కార్యదర్శి T రామకృష్ణ, BTA రాష్ట్ర నాయకులు B రామారావు, BTA మండల అధ్యక్షులు K రాజా, N యేసరత్నం, పవన్ కుమార్, నాగార్జున, స్వర్ణలత, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 1, 2004 నుంచి ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం తీసేసి కొత్త పెన్షన్ విధానం అమలు చేస్తున్నారు. ఈ 2025 సెప్టెంబర్ 1 నాటికి దాదాపు 21 సంవత్సరాలు పాత పెన్షన్ విధానం తీసేసి 21 సంవత్సరాలు అవుతుంది. మాకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని చెప్పి కోరుతూ సెప్టెంబర్ 1వ తారీఖున చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగస్తులకు ఒక్క DA కూడా విడుదల చేయలేదు. CPS ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి DA బకాయిలు కూడా విడుదల చేయలేదు. 2018 జూలై నుంచి DA బకాయిలు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం ఇప్పటికి DA బకాయిల గ్రీన్ ఛానల్లో అలాగే ఉంటుంది. DA బకాయిలు విడుదల చేయట్లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే IR ఇస్తామన్నారు. IR కూడా ప్రకటించలేదు. CPS గురించి ఒక సంవత్సరంలో ఏదో విషయం తెలుస్తామన్నారు. అదే అసలు ఉద్యోగస్తుల్ని పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం. మేము ఉద్యోగస్తులుగా మాతో చర్చించండి, మా సమస్యల కోసం పరిష్కారం చూపించండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ సెప్టెంబర్ 1న చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో CPS ఉద్యోగులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఉపాధ్యాయుల ఐక్యత, ఉపాధ్యాయుల ఐక్యత, ఉపాధ్యాయుల ఐక్యత. CPS రద్దు చేయాలి, CPS విధానాన్ని రద్దు చేయాలి, రద్దు చేయాలి, CPS విధానాన్ని రద్దు చేయాలి, రద్దు చేయాలి, CPS విధానాన్ని రద్దు చేయాలి, అమలు చేయాలి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి, అమలు చేయాలి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి.